నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. అఫర్మేషన్ ద్వారా మీరు అనుకున్నది సాధిస్తారు అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. అఫర్మేషన్ అంటే ధృవీకరణ. దీని వల్ల అనుకున్నది సాధించడం ఏంటి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత యద్భావం తద్భవతి. ఎస్ అండి, అఫర్మేషన్ ధృవీకరించుకుంటే మనల్ని మనం ఎలా ధృవీకరించుకుంటే మనం ఆ విధంగా తయారవుతామండి. స్వామి వివేకానంద ఏమంటారంటే, నిన్ను గురించి ఏ విధంగా భావిస్తే నువ్వు ఆ విధంగానే తయారవుతావు. నువ్వు బలహీనుడిగా భావించుకుంటూ బలహీనమైనటువంటి ఆలోచన చేయగలుగుతావు, బలహీనంగా ఉంటావు. నువ్వు బలవంతుడిగా ఏ రోజైతే నువ్వు భావిస్తావో నిజంగా నువ్వు బలవంతుడిగా అవుతావు. అదేవిధంగా మన సబ్జెక్టు మనం తీసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్లో నేను ఐఆమ్ రిచ్, నేను ధనవంతుడిని అయినట్టుగా అయితే నేను ఏం చేస్తున్నా భావించగలగాలి. మీరు అనొచ్చు, సార్ అట్లా భావిస్తే నిజంగా అయిపోతామా? అంత పవర్ ఉందా అంటే హ్యూమన్ పవర్కి నిజంగా ఉందండి. నిజంగా చెప్పండి, భగవంతుడు ఎక్కడో లేడండి. హరిత గారు ఎక్కడున్నారంటే మన లోపలే ఉన్నాడు. చూడండి, అంతరాత్మ రూపంలో పరమాత్మ మన లోపలనే ఉన్నాడు. ఎప్పుడైతే మనం ధృవీకరించుకునే సమయం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనసు ఎప్పుడైతే ప్రశాంతత చెందుతుందో, లోపల ఎప్పుడైతే హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ఉంటాయో, ఆ హ్యాపీయెస్ట్ ఫీలింగ్ నుంచి పాజిటివ్ థాట్స్ నువ్వు చేయగలిగితేనే అదే అసలైన ధృవీకరణ. లేదనుకోండి, మన లోపల సాడ్గా ఫీల్ అవుతూ ధృవీకరించుకున్నాం అనుకోండి, అక్కడ లోపల ఏముందంటే సాడ్ ఫీలింగ్ ఉంది, బయటికి మాత్రం నాకు మంచి జరగాలంట. అంటే లో ఎనర్జీ నుంచి అఫర్మేషన్ చేస్తున్నావు. అంటే నువ్వు లో ఎనర్జీలో ఉండి నువ్వు అఫర్మేషన్ చేస్తే కొన్ని వందల వేల సార్లు అఫర్మేషన్ చేసినా అది వర్కౌట్ అవ్వదు. అఫర్మేషన్ చేసేటప్పుడు కూడా నీ ఎనర్జీ అనేది హైలో ఉండాలి, అప్పుడే నీకు సక్సెస్ ఉంటుంది. అంతెందుకంటే ఒక సైడ్లో బ్రేక్ వేస్తున్నాం, ఏంటంటే హరిత గారు, ఒక సైడ్ ఏమో బ్రేక్ కొడుతున్నాము, ఇంకో సైడ్ ఏమో యాక్సిలరేట్ చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం, రెండు రివర్స్లో ప్రాసెస్ జరుగుతుంది. ఏమవుతుంది, బండి అక్కడే తిరుగుతుంది. అంటే మనం యాక్సిలేట్ అంటే బండి ముందుకు వెళ్ళాలంటే బ్రేక్ పట్టుకోవద్దండి. ఇక్కడ బ్రేక్ ఏంటి అంటే మన యొక్క ఫీలింగ్స్ అండి. మన ఫీలింగ్స్ ఏమో లోలో ఉన్నారు, మన ఎనర్జీ ఏమో లోలో ఉంది, మనకేమో పాజిటివ్ కావాలి. అట్లా కావాల్సినప్పుడు వర్కౌట్ అవ్వదండి. లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేది ఏంటంటే హరిత గారు, అఫర్మేషన్స్ చెప్పేటప్పుడు చాలా ధైర్యంగా గుండె ముందుకని నిండుగా గాలి తీసుకొని, ఎప్పుడైతే ఐఆమ్ హెల్తీ కానీ, ఐఆమ్ రిచ్ కానీ, మనీ ఈజీలీ కమ్స్ టు ఇంటూ మై లైఫ్ అని కానీ, ఐ లవ్ మనీ కానీ, మనీ లవ్స్ టు మీ కానీ, ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకున్నప్పుడు మీరు చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఎందుకు ఫెయిల్ అవుతారంటే అఫర్మేషన్స్ సరైన సాధన చేయరండి. ఎప్పుడైతే సరిగ్గా సాధన చేయరో అఫర్మేషన్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియాలో హైయెస్ట్ లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కండక్ట్ చేసే వ్యక్తి నేను చెప్తుంది ఏంటంటే, ఎంతోమంది ట్రైన్ చేశారండి. ఇప్పటివరకు కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. బట్ అందులో నేను గమనించింది ఏంటి అంటే, ఎవరైతే ఎనర్జెటిక్గా అఫర్మేషన్ చేస్తున్నారో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, ఎవరైతే ఎనర్జెటిక్గా వర్కౌట్ చేయట్లేదు వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. అందుకోసమే అఫర్మేషన్ చేయడం ఇంపార్టెంట్. అఫర్మేషన్ కూడా ఇప్పుడు సుమన్ టీవీస్ కోసం నేను ఈరోజు ఏం చేస్తుంటే, ఒక ముద్ర, కుబేర ముద్ర తీసుకొని, ఆ కుబేర ముద్ర తీసుకొని ఎవరైతే అఫర్మేషన్ కనుక చేయగలిగితే, సాధన చేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో ఆ ముద్ర ఎలా చేయాలండి, చూడండి, ఇండెక్స్ మీరు హరిత గారు మీరు చేద్దామండి. రైట్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, థమ్ ఫింగర్ కలపండి. మన థమ్ ఫింగర్ తీసుకొని ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్, థమ్ ఫింగర్ కలపండి. లాస్ట్ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఫోల్డ్ చేయండి, లోపలికి ఫోల్డ్ చేయండి. ఆకాశం చూసుకునే పెట్టండి, ఆకాశం చూసుకునే పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎనఫ్ అండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు అఫర్మేషన్స్, ఐఆమ్ రిచ్, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ, ఇట్లా పదే పదే అఫర్మేషన్స్ కనుక. కుబేర ముద్రకి మనం అనుకున్న దానికి ఏంటి రిలేషన్? మంచి ప్రశ్న అండి. అయితే ఫ్యాన్ స్విచ్ చేస్తే ఏం తిరుగుతుంది? ఫ్యాన్ తిరుగుతుంది. లైట్ స్విచ్ చేస్తే ఏంటంటే లైట్ వెలుగుతుంది. ఇక్కడ ఏంటి, స్విచెస్ కనెక్టివిటీ. ముద్రలు అంటే యోగాలో కనెక్టివిటీ అండి. పేరులో ఉంది కుబేరుడు. కుబేరుడు దేనికంటే అధిపతి? ధనానికి అధిపతి కుబేరుడు. ఎప్పుడైతే ఈ ముద్ర తీసుకుంటామో మన బ్రెయిన్స్లో సిస్టంలో, న్యూరాన్ సిస్టంలో కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. దాంట్లో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి. మన ఎనర్జీ లెవెల్ పెరగడం వల్ల మన వైబ్రేషన్ లెవెల్ చేంజ్ అయ్యి ఒక ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవుతుంటాం. చూడండి, మన సబ్జెక్టుకు వాడే పిట్యూటరీ గ్లాండ్ యాక్టివిటీస్ కోసం చిన్నప్పుడు మనం ఏం చేసే, జ్ఞానముద్ర లేదా చిన్న ముద్ర వేసేవాళ్ళం. ఓకే, ఎందుకు ఈ ముద్ర వేయడం వల్ల వాళ్ళకు బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అంటే కొన్ని ముద్రలు వేయడం వల్ల కొన్ని గ్లాండ్స్ అనేది యాక్టివేట్ అవుతాయి, న్యూరాన్ సిస్టమ్ ఎక్కువ అవుతుంది. మన న్యూరాన్ సిస్టమ్తో పాటు బ్రెయిన్ ఫంక్షనాలిటీ కూడా పెరుగుతుందండి. సో మీరు కావాల్సి చెక్ చేసుకోండి. ఇట్లా వేసి ఒక 5 నిమిషాలు పట్టండి. ఇక్కడ చూడండి, బ్రెయిన్లో కొంచెం మీకు ఏమవుతుందంటే ఒక వైబ్రేషన్ అనేది ఏర్పడుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి, ఇలా పట్టుకోండి, మీకే తెలుస్తుంది అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైతే మనీ కావాలని మీరు కోరుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ 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 ఎంట్రీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మనీ ఎంట్రీ చేశారో వాళ్ళకి మనీ ఫ్లో అవును గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడైతే ముద్ర తీసుకుని మనం అఫర్మేషన్ చేసుకుంటామో అది ఏమవుతుందంటే పవర్ పెరుగుద్దండి. అంటే ఒక మంత్రం తీసుకున్నప్పుడు మంత్రానికి ముద్ర కనుక యాడ్ అయితే డబల్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. మన మంత్రం చూడండి, అఫర్మేషన్ అనేది కూడా ఒక మంత్రం లాంటిదే అండి. ఆ మనసులో జరిగేటువంటి ఒక తంత్రం, మనసులో జరిగేటువంటి క్రియ.
సో అది ఫాస్ట్గా రావాలంటే ఒక ముద్ర కనుక యాడ్ అయింది అనుకోండి, ఇంకా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. సో నేను చేసి చూపించాను కూడా చాలామందికి, నేను చేశాను, మా స్టూడెంట్స్ కూడా చేయడం వల్ల వాళ్ళు గ్రేట్ రిజల్ట్స్ పొందారు. సో ఎప్పుడైతే ఆ ముద్ర తీసుకొని చేయడం జరిగిందో, వాళ్ళు అనుకున్న విధంగా ఒక వ్యక్తికి ఒక 5 to 10 lakhs వరకు స్ట్రక్ అయిపోయిన మనీ అండి, రావట్లేదు. నేనేమన్నానంటే, సార్ అతను పర్సన్ మనీ ఇవ్వట్లేదు అంటున్నాడు. నేను ఒకటి చెప్పాను అతనికి, అతను మనీ ఇవ్వట్లేదంటే అతని ఫాల్ట్ కాదు, నీలో ఎనర్జీ లెవెల్ లోలో ఉంది. నీ ఎనర్జీ లెవెల్ ఎప్పుడైతే నువ్వు పెంచుకుంటావో అతనే కాల్ చేసి ఇస్తానని చెప్పాను, అతనే కాల్ చేసి ఇచ్చాడు. ఎలా పాసిబుల్ అయింది నాకు చెప్పండి? అందరూ ఒకలాగా ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఉంటారు. ట్రైనింగ్ అనేది అవసరం మేడం. అందుకోసమే ఎవరు మైండ్ అయినా కూడా చూస్తే ఒకరి మైండ్ ఏదైనా విపరీతం షార్ప్ ఉంటారు, కొంచెం స్లో ఉంటారు. అందుకోసం కదా ట్రైనింగ్ అవసరం కదా మేడం. అలాంటి వాళ్ళకి, స్లో ఉన్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వింటే వాళ్ళు కూడా షార్ప్ తయారవుతారు, ఫాస్ట్ అవుతారా? అవును, డెఫినెట్లీ అవుతారు మేడం. ఎందుకు అవుతారంటే, ఫస్ట్ థింగ్ ఇస్ ప్రాపర్ ట్రైనింగ్. నేను ఒకటే అంటాను, రైట్ గురువు ఎంచుకోవాలి, రైట్ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే రైట్ రిజల్ట్స్ వస్తాయి. 3R అంటే మంచి రైట్ గురువు వచ్చినప్పుడు, చాలా మంది గురువులు ఉండొచ్చు కాక, బట్ ప్రాక్టీస్ చేయలేదనుకోండి రిజల్ట్స్ రావు. సో ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు, అసలు ఇండియాలో ఎక్కడ అవకాశం లేదండి. లైవ్లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ క్లాసెస్ చేయించే వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు, డైలీ ఎవరు లేరు మేడం. ఇంతవరకు 500 daysలో ఎవరు, అంటే క్లాసెస్ చెప్పొచ్చు కాక, బట్ క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఎవరు ఉంటారు? సపోర్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. క్లాస్ చెప్పడం వదిలిపెట్టిన తర్వాత ఇలాంటి రిజల్ట్స్ రావండి. క్లాస్ చెప్పిన తర్వాత ఎవ్రీడే వాళ్ళతో టచ్లో ఉన్నప్పుడే రిజల్ట్స్ వస్తారు. అంటే చూడండి, మనం మామూలుగా షటిల్ ఆడుకోవాలనుకుంటే దసరా హాలిడేసో, సంక్రాంతి హాలిడేసో, సమ్మర్ హాలిడేసో సరిపోతుంది. బట్ ఛాంపియన్ అవ్వాలంటే ఏం చేయాలండి? కరెక్ట్గా చెప్పండి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే ఛాంపియన్ అవుతారు. ఎవరైతే మైండ్కు ఛాంపియన్ అవ్వాలి, మైండ్ను ఆధీనం తెచ్చుకోవాలి, మైండ్ను జయించాలనుకుంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ ఫస్ట్ ఎవరికి వాళ్ళు చేసుకోవడం సాధ్యం కాబట్టి మీలాంటి వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తే పర్ఫెక్ట్ ఉంటుంది, అంతేనా? అవునండి హరిత గారు. సో దానికోసం సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అండి. యాక్షన్ పరంగా మేము ఏం తీసుకున్నామంటే, ఎవ్రీ వీక్, ఎందుకంటే చూడండి ఈ సబ్జెక్టు లోక కళ్యాణం కోసం విశ్వవ్యాప్తం చేయాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి ఈ సబ్జెక్ట్ వెళ్ళాలి. సో చాలామంది ఏంటంటే దుఃఖానికి ప్రధానమైన కారణం కోరిక అనుకుంటారండి. కోరిక కాదండి, దుఃఖానికి కాదు. అయితే చాలా రాంగ్ అండి. ప్రతి కోరిక దుఃఖానికి కారణం కాదు, అజ్ఞానమే దుఃఖానికి ప్రధానమైన కారణం. ఆ అజ్ఞానమైన అంధకారం తొలగిపోయి జ్ఞానమైన వెలుతురు ఏ రోజైతే వస్తుందో ఆ వ్యక్తి ఆనందంగా ఉంటాడు. ఆనందో బ్రహ్మ. ఎప్పుడైతే మనిషి ఆనందంగా ఉంటాడో దేన్నైనా సరే సాధిస్తారండి. సో ఎలా మనం హ్యాపీగా ఉండాలి, జీవితంలో మనం ఎలా ఆనందంగా ఉండాలి, మన ఆరోగ్యం, అదే ఐశ్వర్యము, రిలేషన్షిప్, కెరియర్, ఎలా మనం కావాల్సింది. సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి సమస్యలు లేకుంటే ఆనందంగా ఉంటాం. ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే శక్తి ఉంటే ఆనందం. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సముద్రంలో అలలు ఆగుతాయండి హరిత గారు చెప్పండి, సముద్రంలో అలలు ఆగవు. ప్రతి మనిషికి వచ్చే ఛాలెంజింగ్స్ ఆగవు. నువ్వు పుట్టిన పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యలు కావాలండి, బట్ సమస్యను ఎలా అధిగమించాలి, వారి దగ్గర పరిష్కార మార్గాలు ఉందనుకోండి హ్యాపీ, పరిష్కార మార్గాలు లేకపోతే అన్హ్యాపీ. సో వీటి కోసమే మనం ఫ్రీ క్లాస్ కనెక్ట్ చేయడము, అదేవిధంగా గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లో ఇవ్వడం, ఆ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ గ్రూప్ లింక్ ఇవ్వడం. వాళ్ళు ఎవ్రీ వీక్ కనెక్ట్ చేస్తానండి, ప్రతి వీక్ చేస్తూనే ఉంటాను నేను. ఎన్నో ఇప్పటివరకు హైయెస్ట్ బ్యాచెస్ 73 బ్యాచ్లు కనెక్ట్ చేయడం జరిగిందండి. ఇంకా అది ఆగదండి, ప్రతి వారం కనెక్ట్ చేయడమే ఉంటుంది. బట్ అంటిల్ ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ రావాలండి, అందుకోసమే. సో దాని తర్వాత కూడా మనకు 6 days ఉంటాయి లైవ్లో, నేనే ట్రైన్ చేస్తాను 6 days కూడా. ఆ ప్రాక్టీస్ క్లాసెస్లో వాళ్ళు చాలా చేంజెస్ కూడా చూస్తారండి హరిత గారు. సమస్య ఏదైనా మీరు పరిష్కారం చూపెడతారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 daysకి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.